అక్కినేని ఫ్యామిలీలో మొత్తం మళ్ళీ సెకండ్ ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది. ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు అదే ఇది జాతకం అనరు, బ్లాక్ మెయిలింగ్ అంటారు. ఈ డైవర్స్ కాకముందే వీళ్ళ మధ్యలో ఏమైనా లవ్ ఏమైనా నడిచిందా సార్ నాగ చైతన్య శోభిత గారికి? దేవుడు రాసి పెడతాడు, దేవుడు రాత ఎలాగుంటే అలాగే జరుగుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, వేణుస్వామి గారికి ఆయన జాతకం ఆయన చెప్పనండి. దువ్వాడ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఇద్దరిలో ఎవరితో ఉంటారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు అది చెప్పండి. పోనీ దేవుడి రూపంలోనే డాక్టర్ వచ్చాడంటాం మనం. ఇవన్నీ కూడా వేణుస్వామి గారు అర్థం చేసుకోవాలి. మీరు కానీ ఇలాగే చేస్తే ఎవరో ఒక దగ్గర బడితి పూజ పడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఆంధ్రాలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఆయన విషయం ఇంకోటి రీసెంట్లీ మనకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిదో కూడా తెలుసు. ఆ విషయమే ఇప్పుడు మన సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. చూస్తే గనక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో మొత్తం మళ్ళీ సెకండ్ ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది శోభిత గారితో. అంటే ఇది ఫస్ట్ సమంత గారితో ఇది డైవర్స్ కాకముందే వీళ్ళ మధ్యలో ఏమైనా లవ్ ఏమైనా నడిచిందా సార్ నాగ చైతన్య శోభిత గారికి? ఒక మాట అంటారు, ఎవరికి ఏం జరిగిందో ఏం తెలియదు. సమంత గారు అంటే నాగ చైతన్య గారు చక్కగా పెళ్లి చేసుకున్నారు, లవ్ చేసుకున్నారు, పెళ్లి జరిగింది, రెండు కుటుంబాలు ఆమోదించాయి, రెండు మతాల ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు, చక్కగా కాపురం చేశారు, అంతా బాగుంది. అలాగే ఇప్పుడున్న పిల్లల వల్ల ఏదో యూగోస్ వచ్చాయో ఇష్యూస్ వచ్చాయో, ఇస్ ద ఫ్రెండ్లీ నేచర్ అండ్ డైవర్స్. ఫ్రెండ్లీగా డైవర్స్ చేసుకున్నారు, వాళ్ళ మటుకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళ మటుకు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు డైవర్స్ అఫీషియల్ గా ప్రకారం డైవర్స్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఏమైనా చేసుకోవాలి, ఆయన ఏమైనా చేసుకుంటే ఆయన చేసుకోవచ్చు, ఆయన రైట్ ఆయనకు ఉంది. శోభిత గారిని దోల్పాల గారిని మొత్తం ఆమె లవ్ చేశారా, అరేంజ్డ్ మ్యారేజా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు లవ్ చేసుకున్నారు, రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నవే కదా, తెలిసినవే కాబట్టి దానికోసం మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కొంతమంది ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు ఏదో ఇంకా పెళ్లి కాకుండానే ఏదో ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యింది, అప్పుడే ముహూర్తాలు చెప్పేసి నువ్వు ఈ రోజు అయిపోతావు, నువ్వు 2027 వదిలేస్తావు, నువ్వు మొత్తం టోటల్గా నీకు నాశనం అయిపోతావు అంటే ఇది జాతకం అనరు, బ్లాక్ మెయిలింగ్ అంటారు. నేను నీకు జాతి శాపం పెడతా, నేను మొత్తం నేను అన్నీ చదివాను, నేను బ్రాహ్మణుడిని, నేను నీకు శాపం పెట్టానంటే నీకు ఇది వస్తుంది. అది కాదు. బ్రాహ్మణుడు ఏంటంటే మీ కాలుకు దండం పెడితే ఆశీర్వదించి మీరు మూడు వేసేటప్పుడు 100 కాలాల పాటు చల్లగా పిల్లా పాపలతో ఉండమ్మా అని చెప్తారు. అది బ్రాహ్మణుడిది. మీరు వచ్చి నీకు చెడు ఉంటే వాళ్ళకి దూరంగా వాళ్ళకాడికి వెళ్ళి చెప్పు, మంచి ఉంటే బయటికి చెప్పు కదా. వాళ్ళు నిన్ను జాతకం అడగలేదు, వాళ్ళు అడగలేదు, ఇద్దరు అడగలేదు, జాతకం ఎవరు అడగలేనప్పుడు మీరు జాతకం చెప్పడం తప్పు. ఫస్ట్ జాతకం అడగకుండా ఎవరి జాతకమైనా చెప్పకూడదు. మీరు అడగకుండా సెలబ్రిటీస్ జాతకం మరి దాంట్లో దూరకు వెళ్ళకూడదు. వెళ్తున్నప్పుడు ఇంకా పెళ్ళే కాకుండా ఎలా విడిపోతారని చెప్తారు అంటే ఇది జాతకం అంటారా? ఇది తప్పు కదా. ఇది ఈడే కాదు, ఎవరైనా సరే వాళ్ళిద్దరూ బాగుండాలనే కోరుకుందాం, వాళ్ళిద్దరూ మంచిగా ఉండాలనే కోరుకుందాం. ఏవైనా దోషాలు ఏమైనా ఉంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు బాధ్యతగా పురోహితుడిగా జాతకాలు చెప్తున్నారు కదా, జాతకం మీద నమ్మకం ఉంటే వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయో మీరు చేసి ఆ కాగితాలన్నీ పట్టుకొని వెళ్ళి, అమ్మ మీ పేరు మీద ఈ దోషం ఉంది చేశాను, మీ పేరు మీద ఇది ఉంది చేశాను, మీరు ఇలా బాగుండాలి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు చేశారు కాబట్టి వాళ్ళు మీకు ఏదైనా కానుకిస్తే తీసుకోండి. ఇస్ ది పర్ఫెక్ట్. బ్లాక్ మెయిలింగ్ చేయకూడదు. జాతకాల మీద నమ్మకాలు పోతాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు మన దేవుడా మనల్ని కాపాడంటాం. దేవుడి కింద మీరు పూజారులను ఏమని చెప్తాం, మరి ఆస్వాదించమని అడుగుతాం. ఆస్వాదించమంటప్పుడు మంచిగా మీరు ఆస్వాదించాలి. దేవుడు మనకి శాపం పెట్టడు కదా. కనుక వాళ్ళిద్దరిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటే చెయ్యండి. ఈ వేణుస్వామి లాంటి వాడు ఇలాగే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ముంచేశాడు. జగన్మోహన్ రెడ్డికి 175 వస్తే 170 వస్తే ఆఖరికి 11 సీట్లు వచ్చాయి. ఆల్రెడీ బెట్టింగ్ రాయల్ అందరికీ మొత్తం నాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకొని అందరికీ బెట్టింగ్ రాయల్కి వైసీపీ గెలుస్తుందని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. ఈ పరిస్థితికి వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలలేదు? మరి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు గెలలేదు? కేసీఆర్ గారు ఎందుకు గెలలేదు? అప్పుడు కూడా చెప్పాడు కదా. మనకి ఇవన్నీ నేనేమంటున్నానంటే, ఎవరి జాతకమైనా మీరు జాతకం చెప్తారు, ఆ జాతకం చూసి అది జరగొద్దు అనేది దేవుడు రాసి పెడతాడు. ఆ రాత ఎలాగుంటే అలాగే నడుస్తుంది.
అంతే. కనుక వాళ్ళు అడిగితే మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అడిగారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పొజిషన్? 11 సీట్లు ఉంటారా? ఆ 11 వాళ్ళు బయటికి వెళ్ళిపోతారా? విశాఖపట్నం గెలుస్తుందా? బొత్స గారు గెలుస్తారా? ఓడిపోతారా? దువ్వాడ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఇద్దరిలో ఎవరితో ఉంటారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు, అది చెప్పండి పోనీ. అది కాదు, దువ్వాడ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరు చేసుకుంటారు, ఎవరు ఉంటారు, పోనీ చెప్పండి. అంతేగా మరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జైలుకి వెళ్తే యోగం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా? ఇవి చెప్పండి, నేను అడుగుతున్నాను పోనీ. అది కావాలంటే నేను రెమ్యునేషన్ ఇస్తా, మరి అంతే కదా మరి. అడిగినోడికి చెప్పరు, అడగలేనోడికి మాత్రం చెప్తానంటారు. ఇదేం అన్యాయం అండి? అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, జాతకం అనేది మనకు చాలా గొప్పది. ఆ జాతకం నమ్మే వాళ్ళకి చాలా గొప్ప విషయం. కనుక అందుకనేసే మనం తప్పుడుగా ఆలోచించి తీసుకోవాలి తప్ప, ఆచితూచి చెప్పాలి తప్ప, ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పుడు జాతకాలు చెప్పకూడదు, ఇది బ్లాక్ మెయిలింగ్ చేయకూడదు అనే ఉద్దేశమే నేను చెప్తున్నా. అంతే. ఎవరిని నేను జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, లేకపోతే మాధురి గారి జాతకం, లేకపోతే శ్రీ వాణి గారి జాతకం చెప్పట్లా. దేవుడు రాసి పెడతాడు, దేవుడు రాత ఎలాగుంటే అలాగే జరుగుతుంది. ఈ రోజు నువ్వు చచ్చిపోతావంటే నువ్వు చచ్చిపోవడానికి నువ్వు చెప్పడానికి నువ్వెవరు? నా రాత బాగోలేకపోతే నేనే చచ్చిపోతాను. దేవుడు రాసి పెట్టింది మనం ఎవరము ఆపలేము. నేను ఒకటి అడుగుతున్నా, వేణుస్వామి గారికి ఆయన జాతకం ఆయన చెప్పనండి. కనుక ఎవరిది మన దేవుడు మన పుట్టినప్పుడే, మొన్న ఒక లైవ్లో చెప్పారు భాస్కర్ శాస్త్రి గారు, చాలా గొప్పగా చెప్పారు. మనం పుట్టినప్పుడే మనం గర్భంలో పెరిగిన 5 నెలలకే మన జాతకం రాసి పెడతాడంట బ్రహ్మ. అది రాసి పెట్టి, ఇదిగో ఈ రోజు నీకు ఇది అని రాసి పెడతాడంట. అది మళ్ళా మార్చడం బ్రహ్మ వల్ల కూడా కాదని చెప్పారు ఆయన. ఇది వాస్తవం, ఒక దేవుడికే సాధ్యం. అంతేగాని మనం ఏం ద్వాసం ఉంది, ఏముంది, ఎలా చేయాలి, దాన్ని మనం కాపాడుకోవడానికి ఏ విధంగా ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో డాక్టర్ ఎంత వైద్యం చేస్తాడో, మన పూజారులు కూడా ఏ ద్వాసం ఉంటే ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వాలి తప్ప, డాక్టర్ కూడా ఆఖరి ప్రయత్నం దాకా చేస్తాడు. దేవుడి రూపంలోనే డాక్టర్ వచ్చాడంటాం మనం. ఇవన్నీ కూడా వేణుస్వామి గారు అర్థం చేసుకోవాలి. కనుక అర్థం చేసుకోకుండా మీరు కానీ ఇలాగే చేస్తే ఎవరో ఒక దగ్గర బడితి పూజ పడుతుంది. మీరు నిజంగా చెప్తే మీకు గన్మ్యాన్లు ఎందుకు, మీకు బౌన్సర్లు ఎందుకు? ఒక లీడర్ కాదు, ఏం కాదు. అదే కదా. అంటే మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటారని తెలుసు. ఒకళ్ళు ఎవరో నాకు మొన్న చెప్పారు, ఏదో నాకు లైవ్లో అయిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు. ఒక వ్యక్తి ఎవరో, ఒక సెలబ్రిటీ, ఒక వ్యక్తి కంటే ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చెప్పారంట, నువ్వు చాలా పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు, చాలా గొప్పవాడు అయిపోతావు, అసలు నీ అంత తోడు లేడు అన్నారంట. డబ్బులు అడిగాడంట, డబ్బులు అడిగితే ఆ డబ్బులు పంపించకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టాడంట, నీ అంత సర్వనాశనం అయిపోతావు, నువ్వు హీరో కాదు జీరోగా అయిపోతావు అని అన్నాడంట. అంటే డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా అని చెప్పి ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు, పేరు అవసరం లేదని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది తప్పు. అందుకే బ్లాక్ మెయిలింగ్ అంటారు. అందుకనే ఒక జాతకం మీద నమ్మకం పోతుంది, దేవుడి మీద నమ్మకం పోతుంది. అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, మనం అందరూ కూడా మన దేవుడు ఉన్నాడు అనేది నిజం. దేవుడు ఉన్నాడు అన్నది నిజం. దేవుడి దగ్గర పూజారి ఉన్నాడు, ఆశీర్వదించాలా, పాస్టర్ గారు ఆశీర్వదించాలా, మనం ఎవరైతే ముస్లిం పెద్దలు ఉంటారో ఖురాన్ పట్టుకున్నారో వాళ్ళు ఆశీర్వదించాలి. అంతే తప్ప మనకి జ్వరం వచ్చిందంటే మనం మసీదుకి వెళ్తాం, ఇప్పటికీ తాయిది కట్టించుకుంటారు చాలా మంది. మనం ఇది మామూలుగా పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, మన పూజారి ఏం చేస్తారు, పూజ చేస్తారు కదా. ఇవన్నీ మన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు, వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు, ప్రజలకు బ్యాడ్ ఒపీనియన్ రావద్దు. కనుక ఇలాంటి వాళ్ళు తప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు ఉంచకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.